ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ భీష్మ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది కాబట్టి దీన్ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు కదండి. అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామికి కూడా ఈ రోజైతే కళ్యాణం అయితే చేస్తారండి. అలాగే వెస్ట్ గోదావరి ఉండి గ్రామంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు కళ్యాణం జరిపించారండి. ఇంకా మనం ఈ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి టెంపుల్ని చుట్టుపక్కల ఎక్కడ ఉండదండి. ఇది ఇస్కాన్ వారికి సంబంధించిందండి. ఇది 3 అంతస్తుల్లో ఉంటుందండి. ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క దేవుడు అయితే ఉంటారండి. మనకి ఈ టెంపుల్లో అయితే పై అంతస్తులో 3వ అంతస్తులో మనకి పూరి జగన్నాథ స్వామి అయితే ఉంటారండి. నిజంగా మేము ఎప్పుడు పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని చూడలేదండి. ఇక్కడ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, పూరి జగన్నాథ స్వామి మనకి దర్శనమిస్తున్నారు. పై అంతస్తులో ఉంటుందండి. ఇంకా మధ్యలో సుందరుడైన కృష్ణుడు ఉంటారండి. ఇది మధ్య అంతస్తులో ఉంటుంది. ఇంకా కింద అయితే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రసన్న